ఎక్కడున్నాడు? అది అలిపిరి పోలీసులు దర్యాప్తు చేయాల్సిన కేసా, ఎన్ఐఏ దర్యాప్తు చేయాల్సిన కేసా? మీకు దేశం చుట్టుపక్కల ఎంత సెన్సిటివ్గా ఉందో వాతావరణం మీకు తెలుసు. అలాగే ఒకసారి కేరళ నుంచి గొడుగుల్ని, స్వామివారికి గొడుగుల్ని పట్టుకొచ్చే, ఛత్రాలు పట్టుకొచ్చే ఒక సంప్రదాయం ఉంటుంది. ఆ గొడుగుల కింద దూరిన ఉగ్రవాదుల్ని అప్పట్లో ఐబీ ఇంటర్సెప్ట్ చేసి పట్టుకుంది. దాంట్లో బాంబులు పెట్టి తీసుకొచ్చారు. ఇతను నేరుగా స్కూటర్ వేసుకొని పైకి వచ్చి, నేను పైనకి వెళ్ళాలి, మా తాత ఇక్కడే ఉన్నాడు, ఖురాన్ చదవాలి, ఈరోజు రంజాన్ కదా, అసలు మీకేంటి పని, ఇది మాది అని చెప్పేసి అతను మాట్లాడుతుంటే, జస్ట్ లైక్ దట్ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఏదో మామూలు చిన్న పెట్టి కేసులు ఉంటాయి చూడండి, ఏది జేబు దొంగతనం చేశాడు, లేకపోతే మొబైల్ లాక్కున్నాడు అని పెట్టి పంపించి వదిలేస్తారా? మీకు దాంట్లో సెన్సిటివిటీ ఏం కనిపించట్లేదా? ఓ పక్క బార్డర్లో ఏం జరుగుతుందో చూశారు. 26 మంది హిందువులా కాదా అని అడిగి మరీ ప్యాంట్లు చించి చూసి ఆపరేషన్ జరిగిందా లేదా చూసి మరీ కాల్చి చంపిన సంఘటన మన కళ్ళ ముందు కదులుతుంటే అంజాద్ ఖాన్ గురించి మీరు మాట్లాడరు. కొండ మీదకు నేరుగా దమ్ముగా ధైర్యంగా వచ్చేసాడు. ఒక పిచ్చోడు 22 కిలోమీటర్లు ఒక ఘాట్ రోడ్డు మీద స్కూటర్ వేసుకొని రాగలరా? చెప్పండి. నాకు ఈ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి. మీరు డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. వాసుదేవన్ గారు, ఇవాళ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను ఈ మధ్యన కూడా తిరుపతి వెళ్ళొచ్చాను రీసెంట్ గా. ఎవరు చాలా మంది వెళ్తా ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ కూడా కనీసం ప్రతి వెహికల్ ని, మాలాంటి వాడి వెహికల్ కూడా చెక్ చేసి, దాంట్లో మాకు సంబంధించిన మెటీరియల్ కూడా ఉంటే మొత్తం క్లీన్ చేసి మమ్మల్ని పైకి పంపించారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ఇలాంటిది ఏదైనా ఉంటే దీని మీద, ఎందుకంటే ఎవరిని పడతాలే చిన్న చిన్న సంఘటనలుగా చూసి వదిలేటువంటి పరిస్థితి ఉండదు. మరి దానికి సంబంధించి ప్రభుత్వం కూడా, అక్కడ పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నిజంగా మీరన్నట్టు దాంట్లో గనక అతను ఏదో దురుద్దేశంలో వస్తే కనుక చర్యలు తీసుకుంటారు. ఎందుకని కనుక చెప్పండి. ఇప్పుడు ఇవాళ పోలీసులకి ఏం పని, ఎవరైనా చట్టానికి అతని లొకేషన్ అడ్రస్ నేను మీకు షేర్ చేస్తానండి. ఒక నిమిషం వెంకట గురుమూర్తి గారు, మీరు అడిగారు కదా, అతని లొకేషన్ అడ్రస్ నేను షేర్ చేస్తా. నిక్షేపంగా ఇంట్లో ఉన్నాడు, తిరుపతి కాలనీ ఉంది, ఇంట్లో ఉన్నాడు. మీరు సెండ్ యువర్ పీపుల్. నేనైతే పక్షపాతంతో వ్యవహరించే ప్రమాదం ఉందని మీరు అనుకోవచ్చు. మీ సొంత మనుషులను మీరు పంపించండి. అతను అక్కడ ఉన్నాడా లేదా? ఎలా వదిలేస్తారండి? నాకు అర్థం కాదు. కనీసం విచారణ ఐబీ వాళ్ళకి చెప్పాలి, ఎన్ఐఏకి చెప్పాలి. మాకు డౌట్ ఉందండి. ఒకటే ప్రశ్న సార్, ఒక పిచ్చోడు 22 కిలోమీటర్ల దూరం, దట్టు ఘాట్ రోడ్డు, ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా, అంటే పిచ్చోడికి మైండ్ ఉండదు కదా, ఏదో తీసుకెళ్ళి గుద్దేస్తాడు కాకుండా ప్రశాంతంగా చక్కగా టోపీ పెట్టుకున్నాడు, వాళ్ళ ఎటైర్లో ఉన్నాడు, అక్కడ కూర్చొని దర్జాగా. కింద నుంచి ఫోన్ చేశారు, అతను మమ్మల్ని తప్పించుకుని వెళ్తుంటే పైన వాళ్ళు అనుకున్నారు షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ఏమో, అది అంజాద్ ఖాన్ ఏమో అని చెప్పి వాళ్ళు సంబరంగా పూలమాల అవన్నీ తీసుకుని అక్కడ కూర్చోబెట్టి, పిల్లలు బాగున్నారా, ఏం చదువుకుంటున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, కుశల ప్రశ్నలు వేసి, ఓహో మీరు పిచ్చోళ్ళ అయితే మీరు వెళ్ళిపోండి అని వీళ్ళు నిర్ధారించి పంపించేస్తారా? ఎట్లా కనిపిస్తున్నారండి జనం? నాకు అర్థం కాదు. కొన్ని లక్షల మంది భక్తులు తిరుపతికి వస్తారు. తిరుమల కొండ మీద ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరుగుంటే మీరు బాధ్యత వహించుండే వాళ్ళ ఈ రోజున? వాసుదేవన్ గారు, మీరు చెప్పినటువంటి సంఘటన ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను రాసుకున్నాను. మాతో పాటు మా గాది వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. మేము అవసరమైతే ఒకసారి కూర్చొని మాట్లాడుకుని దాని మీద ఏం జరిగింది అనే దాని మీద కూడా మా వంతు ఖచ్చితంగా మేము 100% ప్రయత్నం చేస్తాం. దాని మీద నిజంగా కనుక అలాంటిది ఉంటే మేము కూడా మా దగ్గర నుంచి, మా కూటమి దగ్గర నుంచి ఏం చర్యలు తీసుకోవాలో మేము కూడా దాన్ని ఫోర్స్ చేస్తాం. రైట్. వెంకటేశ్వర గారు మీరేం మాట్లాడతారు సార్? వెంకటేశ్వర గారు ఏం మాట్లాడతారు? దేశంలో ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలు, హిందూ ఆలయాలు టార్గెట్. పాకిస్తాన్ సెనేటర్ నిన్న మాట్లాడాడు, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. వెంకటేశ్వర గారు, అయోధ్యకు వచ్చి బాబ్రీ మసీద్ కట్టి తీరుతాం, వాడు ఉన్నది పక్క దేశం, దాన్ని దేశంగా ఎవడు కన్సిడర్ చేయడు, టెర్రరిస్ట్ అవుట్ఫిట్ అది, వాడు వచ్చి మాట్లాడతాడు. ఇంత జరుగుతుంటే అంజాద్ ఖాన్ ఎట్ట వదిలేస్తాం సార్ మనం? నాకు అర్థం కాదు. మీరు విజువల్లో చూడొచ్చు, మీరు ఎదురుగుండా ఉంటే కనుక, లేదా మీకు ఐ విల్ షేర్ యూ. దర్జా కూర్చున్నాడు, కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని విజిలెన్స్ వాళ్ళతో పైన మాట్లాడాడు. ఏంటి, నేను ఇందుకోసం వచ్చా, మా తాత తిరుపతి కొండ మీద వాళ్ళ తాత ఎందుకు ఉంటాడండి, పైగా రంజాన్ రోజున రావటం వెనకాల ఆంతర్యం ఏంటండి? ఒక పెద్దగా చదువుకొని నాబోటోడికే ఇన్ని ప్రశ్నలు ఉంటే పోలీసు వాళ్ళకి సందేహాలు ఉండవండి? ఈ కేసు ఎవరండి డీల్ చేయాల్సింది? ఐబీనా, ఎన్ఐఏనా, లేకపోతే మామూలుగా అలిపిరి పోలీస్ స్టేషన్, పెట్టి కేసులు చూసే అలిపిరి పోలీస్ స్టేషన్? ఇదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, దేశ భద్రతకి, ఆంతరిక భద్రతకి సంబంధించిన విషయం, హిందువుల విశ్వాసాలకి, తిరుమల వెంకన్న సెక్యూరిటీకి సంబంధించిన విషయం. దేవుడికి తెలిసి తనని ఎలా కాపాడుకోవాలో. బట్ అలాగని ఇలాంటి వాళ్ళని వదిలేస్తారా మీరు? ఇక్కడ మనకు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే వాసుదేవన్ గారు, ప్రతిదీ కూడా రాజకీయంతో ముడిపడిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి మనకి చుట్టల ఏం చేస్తున్నారు, ఆ వ్యక్తి ఒక కులానికి సంబంధించిన కులానికి కట్టేస్తారు, ఒక మతానికి సంబంధించిన మతానికి కట్టేస్తారు. ఇక్కడ వాడెవడో ఒక్కడు వస్తే
వాడిని ఏమన్నా చేస్తే మొత్తం ఇంకా అది ఆ సమాజానికి వచ్చేస్తుందేమో అనే ఒక భయం, ఓట్లు పడవు అనే దగ్గర నుంచి మొదలవుతుంది. ఇక్కడ అసలు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి వరకు ఎందుకు కన్ఫైన్ కావట్లేదు? మన దేశం చేసుకున్న దౌర్భాగ్యం అది. వాడెవడో ఒకటి చేస్తే వాడికే కదా, వాడిని తీసుకొచ్చి కులానికి మతానికి అంటగడతాం అనేది ఒకటి. అట్లా వదిలేసే 26 మంది హిందువుల ప్రాణాలు పోయినాయి మొన్న. అట్లా వదిలేసే పోయినాయి. వాడిని వ్యక్తిగతంగా వ్యక్తి తప్పు చేశాడు, ఎస్ వాడి పనిష్మెంట్ ఏంటి, అవసరమైతే కాల్చండి సార్. ఒక్కడ వల్ల కొన్ని 100 మంది చచ్చిపోతున్నారంటే 100 మందిని చంపుతున్నామా, ఈ ఒక్కడిని తీసేద్దామా? ఎందుకని ఆలోచించట్లా? నేనంటే వాడేదో నేను మాట్లాడేసేస్తాను కాదు, ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు అవి. అసలు ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగితే ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఎంటైర్ మతాన్ని కట్టడం, లేదంటే వెంటనే వచ్చేయటం, ఈ పొలిటీషియన్స్ వచ్చేయటం, అరే ఈయన అనేశారంటాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదే కదా. ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ ప్రేమిస్తానంటాడు ఒకడు, ఈ దేశంలో ఉంటూ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే పాకిస్తాన్ గెలవాలని చెప్పేసి దండాలు పెట్టుకుంటాడు ఒకడు, ఈ దేశంలో ఉంటూ లేదంటే ఇంకొక దుబాయ్లో ఉన్నవాడు గెలవాలని చూస్తాడు. ఇలాంటి వాళ్ళందరికీ మేము మాట్లాడుతున్నదే. ఇది మాట్లాడితే మీరందరూ ఎంటైర్ ముస్లిం సమాజానికి వ్యతిరేకం, లేదంటే ఇంకోటి మాట్లాడితే క్రిస్టియన్ సమాజానికి వ్యతిరేకం, ఇట్లా వచ్చేస్తారు ఈ రాజకీయ నాయకులు. రెండోసారి నేను కోరుకునేది ఏంటంటే దయచేసి పొలిటీషియన్స్ లో మార్పు రావాలి. ముందు ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగితే ఆ వ్యక్తి వరకే కన్ఫైన్ చేద్దాం. వాడు కులమో మతమో కాదు మనకి ఇక్కడ తేవాల్సింది. వాడి మానసిక స్థితి ఏంటో, లేదంటే ఎందుకు చేశాడో, వాడు నిజంగా ఎందుకు చేశాడో వాడి వరకే కన్ఫైన్ చేసి ఆలోచించాలి తప్పితే మొత్తం కట్టేసేసే మార్గం వీళ్ళే వచ్చేస్తారు. అరే వాడు అనేసాడంట, ఎస్ ముస్లింస్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తిట్టేస్తున్నాడు, లేదంటే క్రిస్టియన్స్ మొత్తం తిట్టేస్తున్నాడు, ఆయన దుర్గుడు ఎక్కాడు కాబట్టి ఇంకా ఆయనకి ఓన్లీ హిందువుల వరకే ఉంటాడు. ఈ దేశంలో ఉండే, ఈ రాష్ట్రంలో ఉండే కడమ కులాలకు అందరికి వ్యతిరేకం. ఇక్కడ మొదలు పెడుతుంది ఎవరు? ఈ సోకాల్ రాజకీయ నాయకులు. వీళ్ళల్లో మార్పు వస్తే ఈ దేశం బాగుపడింది, ఈ రాష్ట్రం బాగుపడింది. అంతే. లేదంటే వాడంత ధైర్యంగా నిజంగా పైకి వెళ్ళగలిగాడంటే ఎట్లా పిచ్చోడవుతాడు? పిచ్చోడైతే కింద ఎక్కడ జరిగారు రాయి కొట్టుకుని చావాలి వాడు. అన్ని మలుపులు ఉంటాయి, ఆ మలుపుల్లో ఏదో ఒక మలుపు గుద్ది అక్కడ పోవాలి వాడు. ఏ మలుపుకి గుద్దకుండా చక్కగా పైకి వెళ్ళి కూర్చున్నాడంటే వాడు ఎట్లా పిచ్చోడవుతాడు? ఎందుకు చేస్తున్నాం? మన దౌర్భాగ్యం. మళ్ళా ఏమన్నా అవుతుందేమో, ఓట్లు పోతాయేమో, మళ్ళీ ఇప్పుడు చేస్తే ఆ కులం మొత్తం వ్యతిరేకం అవుతుందేమో, ఈ ఆలోచనతో ఎంతసేపు ఉన్నా కానీ ఎక్కడైతే ఆలోచన నిలిచిపోతుందో ఆ ఆలోచన పర్యవసానమే ఇవాళ ఇది జరుగుతుంది. ఒక అధికారిని మార్చాలంటే అధికారికి ఉన్న కులమో మతమో చూడాల్సి వస్తుంది. ఒక మంచి పోస్టింగ్, ఒక మంచి ఆఫీసర్ వచ్చి పెట్టి వాడితో పని చేపిద్దామంటే ఎస్ వాడు మావాడు కాదు కాబట్టి వాడు ఇంకోటి తీసుకొద్దాం, వాడు ఇక్కడ ఏమి నాశనమైనా ఆ పర్యవసానం మీద ఇవాళ గొడవ పడిపోయిన కారణము ఎందుకు పడిపోతున్నా ఏమైపోతుందన్న? ఇంత టెక్నాలజీలో కూడా నేను అదే మాట్లాడుతున్నా. మళ్ళీ ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు ఒక్క రోజులోనే ఎస్ మొత్తం కూడా ఇదివరకే ఒక స్లాబ్ వేస్తే 30 రోజులు ఉంచేవాళ్ళు, ఇవాళ అంత అవసరం లేదు, 2 రోజులకే తీసేస్తామన్న టెక్నాలజీ వచ్చినప్పుడు గోడ కడితే 2 రోజులకి ఎందుకు పడిపోతుంది? ఎక్కడ తప్పు జరుగుతుంది? ఆ తప్పు జరిగిన ఎందుకు రక్షించాలి మనం? ఎస్ అసలు 72 గంటల అన్నా నేను అంటాను కదా, అసలు 72 గంటల ఎందుకు అసలు? ఎస్ ఇమీడియట్ గా ఈవోను కానీ ఆ కాంట్రాక్టర్ కానీ తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టలేదు? ఎందుకు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టలేకపోతున్నాం మనం? ఇవన్నిటి ఒకసారి ఆలోచించుకుంటే రైట్ అండి. ఎనీహౌ థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, పార్థసారథి గారు, అలాగే శ్రీరామ్ రెడ్డి గారు.